హాయ్ అండి, నేను ఈరోజు ఉప్మా గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే అండి, సన్న రవ్వతో ఉప్మా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్స్లో కూడా అదే చేస్తారు కదా. అది మనం ఇంట్లో ట్రై చేసినప్పుడు హోటల్ విధంగా రాలేదని చెప్పేసి చాలా ఫీల్ అవుతుంటాము. అదే విధంగా గడ్డలు కడతాది మనం ఉప్మా చేసినట్లయితే. అట్లా కాకోకుండా ఈరోజు నేను ఒక టిప్ చెప్తాను, ఆ విధంగా ఫాలో అయిపోండి. చూడండి, ఉప్మా రవ్వకన్నీ పోపు పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసు, నేనైతే 2 గ్లాసులు రవ్వ వేసుకున్నాను. 2 గ్లాసుల రవ్వకి వచ్చి మొత్తం 5.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఏ గ్లాస్ తీసుకున్నానో ఆ గ్లాస్తో వాటర్ తీసుకొని ఇదిగో తిరువాతలకి ఎసురుగా పోసుకున్నాను. పోసుకున్న తర్వాత రవ్వ చూడండి, 2 గ్లాసుల రవ్వను కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా బ్రౌన్గా వచ్చే విధంగా వేయించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయిల్ వేసుకుని వేయించుకుంటామో అప్పుడు గడ్డలు కట్టదు. ఇదిగో చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి.